నమస్తే. మనం బుక్ రీడింగ్‌లో జిడ్డు కృష్ణమూర్తి గారు తమ చిన్నతనంలోనే పరమ గురువులు చెప్పిన బోధనలు రాసిన పుస్తకం 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్' అన్న పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అందులో స్పిరిచ్యువల్ పాత్‌లో ఉండే ప్రతి డిసైపుల్ ఫాలో అవ్వాల్సిన రూల్స్, వాళ్ళకుండాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి ఆయన చెప్తున్నారు. మనం మాట్లాడుతున్నది ఫస్ట్ క్వాలిఫికేషన్ డిస్క్రిమినేషన్, విచక్షణ. ఏది సరైంది, ఏది కాదు, ఏది సత్యము, ఏది అసత్యము అన్న విచక్షణ ప్రతి స్పిరిచువల్ యాస్పిరెంట్‌కి ఉండాలి. జస్ట్ బికాస్ మనం ఆధ్యాత్మిక పథంలో ఉన్నాము అని గుడ్డిగా అన్నిటిని అందరినీ నమ్ముకుంటూ దెబ్బలు తింటూ లేతే మోసపోతూ ప్రోగ్రెస్ లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. స్పిరిచువల్ పాత్‌లో మనం ట్రావెల్ చేయాలి అంటే మనకి డిస్క్రిమినేషన్ చాలా అవసరము అని పరమ గురువులు చెప్తున్నారు. In all the world, there are only two kinds of people, those who know and those who do not know. And the knowledge is the thing that which matters. ఈ ప్రపంచంలో కేవలం 2 రకాల మనుషులే ఉన్నారు. ఒకటి తెలిసిన వాళ్ళు, రెండోది తెలియని వాళ్ళు. ఇక్కడ నాలెడ్జే ఇంపార్టెంట్. అయితే ఏ నాలెడ్జ్ దేని గురించి తెలిసిన వాళ్ళు, దేని గురించి తెలియని వాళ్ళు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ ఎ మ్యాన్ హోల్డ్స్, భగవంతుడు మనిషికి ఎలాంటి ప్లాన్ క్రియేట్ చేశాడు అన్నది తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. భగవంతుడి ప్లాన్ గురించి తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు. అంటే ఇక్కడ పరమ గురువులు ఏం చెప్తున్నారు? మనిషి ఎంత చదువుకున్నాడు, లేకపోతే ఎంత ఆస్తులున్నాయి, ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏ మతానికి సంబంధించిన వాడు అది ప్రశ్న కానే కాదు. భగవంతుడు మనిషి కోసం ఒక ప్లాన్ క్రియేట్ చేశారు. ఆ ప్లాన్ గురించి తెలిసిన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఆ ప్లాన్ గురించి తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు. అయితే భగవంతుడు ఏం ప్లాన్ క్రియేట్ చేశాడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవల్యూషన్. మనిషి యొక్క పరిణామ ప్రక్రియ. అంటే గ్రోత్, మనం ఎట్లా ఎవాల్వ్ అవ్వాలి అన్నదే భగవంతుడిచ్చే ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న పిల్లవాడో లేకపోతే కూతురో ఉంది. వాళ్ళు బేబీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటారు కదా! ఏం ప్లాన్ చేస్తారు? అంటే వాళ్ళు ఎలా పెరగాలి? ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉండాలి? ఎలాంటి మంచి ఇంట్లో ఉండాలి? ఎలాంటి స్కూల్‌కి పంపించాలి? ఏం చదువు చెప్పాలి? అది ఫిక్స్డ్ కాకపోయినా కూడా వీలైనంత వరకు కొన్ని సిట్యుయేషన్స్‌ని ఊహించుకుని దాని ప్రకారము అన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎవల్యూషన్‌కి తగ్గట్టుగా. అదే విధంగా భగవంతుడి ప్లాన్ కూడా అంతే. మనిషి ఎలా ఎవాల్వ్ అవ్వాలి అన్నది భగవంతుడి ప్లాన్. అది తెలుసుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఆ ప్లాన్ గురించి తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు. When once a man has seen that and really knows it, he cannot help working for it and making himself one with it because it is so glorious, so beautiful. ఎప్పుడైతే మానవుడు భగవంతుడి ప్లాన్ గురించి అర్థం చేసుకుంటాడో, అది ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకుంటాడో, ఇంకా లైఫ్ అంతా దాని గురించే పని చేయడం ఆపలేడు. దాని గురించే పని చేస్తాడు. ఎందుకంటే దట్ ఈస్ ద అల్టిమేట్. ఎవరి కోసమో కాదది. మన కోసం, మన ఎవల్యూషన్ కోసము భగవంతుడు మనకింత చక్కటివి క్రియేట్ చేశాడు. ఇన్ని పాత్స్ ఇచ్చాడు. మనం చేయాల్సిందల్లా దీనికోసం పాత్‌లో, ఈ దారిలో వెళ్ళడమే అన్నది తెలిసినప్పుడు అక్కడే ఆగిపోవడం అంటూ ఉండదు. లేదా చిన్న చిన్న వాటి కోసం డైవర్ట్ అవ్వడం అంటూ ఉండదు. So, because he knows he is on God's side, standing for good and resisting evil
వర్కింగ్ ఫర్ ఎవల్యూషన్ అండ్ నాట్ ఫర్ సెల్ఫిష్నెస్. ఎప్పుడైతే మానవుడు భగవంతుడి ప్లాన్ తెలుసుకుంటాడో, అర్థం చేసుకుంటాడో, అప్పటినుంచి అతడు భగవంతుడి వైపు ఉన్నట్లు. భగవంతుడి వైపు ఉండడం అంటే ఏంటి? అంటే మంచి కోసము పని చేయడము. అందరికీ మంచి చేయడానికి, ఉపయోగపడడానికి పని చేయడము. అట్ ద సేమ్ టైమ్ రెసిస్టింగ్ ఈవిల్, చెడుని దూరంగా ఉంచడము. అది ఎంత చక్కగా మేకప్ వేసుకుని, ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించినా చెడు అంటే చెడువే. సో, దాన్ని దూరంగా ఉంచడము. ఏ పని చేసినా ఎవల్యూషన్ తన గ్రోత్ కోసము తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎదగడానికి ఉపయోగపడతారు తప్పితే, సెల్ఫిష్‌నెస్ కోసము తానొక్కడే బాగవ్వాలి, తానొక్కడి కోసమే పని చేయడము అన్నది తగ్గిపోతుంది. అదే మనం భగవంతుడి ప్లాన్ తెలుసుకున్నప్పుడు వచ్చే బెనిఫిట్స్. ఇంకా కంటిన్యూ చేద్దాము. పుస్తకం చిన్నదే కానీ చెప్పడానికి నిజానికి ఎంతో ఉంటుంది. వీలైనంత వరకు షార్ట్ ఫామ్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఈ పుస్తకం తెప్పించుకోండి, చదవండి. చదివి మన అనుభవాలు బట్టి, మన ఎక్స్‌పీరియన్సెస్ బట్టి ఇందులో ఎన్నో మనకి తెలుస్తూ ఉంటాయి. నేను చెప్పింది ఊరికే ఔట్‌లైన్ మాత్రమే. కానీ మీ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఇంకా ఇన్ డెప్త్‌లో పుస్తకాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి అర్థం చేసుకుంటే మనం ఆటోమేటిక్‌గా దాన్ని ఫాలో అవ్వగలుగుతాము. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలత, ప్రాణిక్ హీలర్ అండ్ ట్రైనర్. మనం ఈ ఛానల్ ఇన్నర్ జర్నీ ఛానల్‌లో ప్రాణిక్ హీలింగ్ గురించి, ఇంకా స్పిరిచువల్ బుక్స్ గురించి, స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి ఇన్ డెప్త్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీకు ఇవన్నీ నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి వాళ్ళకి ఇది పంచండి. థ్యాంక్ యూ. నమస్తే.